యేసుక్రీస్తుని గురించి పూర్తిగా మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో తెలుసుకుని ఇక్కడ నుండి వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరు అంటే మీరు ఈ లోకంలో ఉన్న చాలా మంది దేవుళ్ళకు వల్లే ఆయన కూడా ఒకడని, లేదా ఆయన కూడా మిగతా వారికి లాగా ఆయన కూడా ఒకడని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవాది దేవుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేనేలేడు. ఈ యొక్క ప్రాంతంలో మీరు ఇష్టానుసారంగా మీరు ఉండవచ్చు. ఈ యొక్క ప్రాంతంలో మీరు అన్నిటిలకు వల్లే మీరు తిరగవచ్చు, నామకార్థుల వల్లే కూడా మీరు ఉండవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును చేరుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని, రక్షకుడని అంగీకరించి నిజంగా మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలితాన్ని మీ జీవితంలో మీరు పొందినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క ఒకే ఒక్క మార్గము ద్వారా మీరందరూ కూడా ఒకరోజు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూలోకానికి మానవుడిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచి మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ యొక్క భూలోకానికి ఆయన వచ్చి మనందరి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించారు. ఆయన మరణించిన ఆ యొక్క శిలువ మరణం ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుని యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి. మన మనుషుల పైన ఉన్న పాపాలు తొలగిపోవడానికి, ఆ యొక్క పాపపు జీవితాన్ని మనలో నుండి తీసివేయడానికి, మనందరికీ కూడా రక్షణను ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవుడిగా మనందరికీ లాగా